కుప్పంలో వైసీపీ పరిస్థితి దయనీయంగా మారింది. పార్టీని నడిపించే దిక్కు మొక్కు లేకుండా పోయింది. కీలక నేతల వలసలతో ఫ్యాన్ రెక్కలు విరిగిపోతున్నాయి. నియోజకవర్గంలో వైసీపీ జెండా పీకేసే పరిస్థితి వచ్చిందా? ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత ఇలాకా కుప్పంలో టీడీపీని ఖాళీ చేయిస్తామని గతంలో ప్రగల్భాలు పలికిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రస్తుతం ఫ్యాన్ పార్టీని ఎందుకు పట్టించుకోవడం లేదు? వైసీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ భరత్ నియోజకవర్గానికి ముఖం చాటేయడానికి కారణమేంటి? వాచ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. చిత్తూరు జిల్లా కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడ్డా. ఈ స్థానం తెలుగుదేశం కంచుకోట. చంద్రబాబు ఇలాఖాలో వైసీపీ పరిస్థితి రోజు రోజుకు దిగజారుతోంది. 1989 నుంచి 2024 ఎన్నికల వరకు ఇక్కడ ఓటమి ఎరుగని నేతగా చంద్రబాబు గుర్తింపు పొందారు. అయితే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కుప్పంలో టీడీపీ పని అయిపోయిందంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది ఫ్యాన్ పార్టీ. కానీ ఇప్పుడు వైసీపీ అదే పరిస్థితిని ఎదుర్కొంటోంది. గత ఎన్నికల్లో కుప్పంలో పార్టీ ప్రాబల్యం తగ్గిపోయింది. నియోజకవర్గంలో దాదాపుగా పార్టీ జెండా పీకేసే పరిస్థితి వచ్చిందని అంటారు. అధికారంలో ఉన్నప్పుడు 4 మండలాల్లో ఎంపీపీలను, కుప్పం మున్సిపాలిటీని సొంతం చేసుకున్న వైసీపీకి ఇప్పుడు సీన్ పూర్తిగా రివర్స్ అవుతోంది. కుప్పంలో అడ్రస్ లేకుండా పోయే పరిస్థితి వచ్చిందని పార్టీలో ఉన్న కొద్దిపాటి క్యాడర్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు చీటికి మాటికి కుప్పంకు వచ్చి చంద్రబాబును సవాల్ చేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇప్పుడు ముఖం చాటేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ కుటుంబంపై వరుస కేసులు నమోదవుతున్న క్రమంలో ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఈ పరిస్థితుల్లో తమ సొంత నియోజకవర్గాల దృష్టి పెట్టలేకపోతున్న పెద్దిరెడ్డి ఫ్యామిలీ ఇక కుప్పంలో ఏం రాజకీయం చేయగలరని సొంత పార్టీ నేతలే ప్రశ్నిస్తున్నారు. ఇక కుప్పం నియోజకవర్గానికి తోపు తురుపు ముక్క అనుకున్న ఎమ్మెల్సీ భరత్ కూడా పత్తాలేరు. ఈ స్థానంలో తెలుగుదేశం పార్టీ హవా లేకుండా చేస్తామంటూ శపథం చేసిన భరత్ ఇప్పుడు వైసీపీ శ్రేణులకు నల్లపూసగా మారారు. ఈ మధ్య ఎమ్మెల్సీ భరత్ కనిపించడం లేదంటూ సొంత పార్టీ శ్రేణులు వేసిన పోస్టర్లు కలకలం సృష్టించాయి. దీనికి తోడు ఫ్యాన్ పార్టీలోని 2 గ్రూపుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఈ పరిస్థితుల్లో వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు బాగా పెరిగాయి. కుప్పం మున్సిపల్ చైర్మన్ గా పనిచేసిన సుధీర్తో పాటు మండలాల్లోని పలువురు నేతలు తమ పదవులతో పాటు పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశంలో చేరారు. కుప్పం నియోజకవర్గం ప్రశాంతతకు మారుపేరు. కానీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు గొడవలు, దాడులతో ఇక్కడ అలజడి సృష్టించి అశాంతిని పెంచారు. దీంతో వైనాట్ కుప్పం, వైనాట్ 175 అన్న వైసీపీ నేతలకు గత ఎన్నికల్లో ఓటర్లు తగిన బుద్ధి చెప్పారు. కుప్పంలో చంద్రబాబు నాయుడు వరుసగా 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు సృష్టించారు. చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా పనిచేసిన ఎమ్మెల్యే భరత్ గత ఎన్నికల్లో చంద్రబాబు చేతిలో ఓడిపోయిన తర్వాత పార్టీని గాలికి వదిలేశారన్న విమర్శలు ఉన్నాయి. హైదరాబాద్లో ఉంటున్న ఈ నేత అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి వెళ్తున్నారు తప్ప పార్టీ క్యాడర్ను పట్టించుకోవడం లేదు. దీంతో వారంతా ఇన్ఛార్జ్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు నిత్యం అందుబాటులో ఉంటూ టీడీపీని ధీటుగా ఎదుర్కొనే నేతను సమన్వయకర్తగా నియమించాలన్న డిమాండ్ ఫ్యాన్ పార్టీ క్యాడర్ నుంచి వస్తోంది. రెస్కో మాజీ చైర్మన్ సెంథిల్ కుమార్ ఓ కేసులో అరెస్ట్ అయి జైలుకు వెళ్లి వచ్చారు. కానీ భరత్ వ్యతిరేక వర్గం కావడంతో ఎవరూ స్పందించలేదు. దీంతో సెంథిల్ గ్రూప్ గుర్రుగా ఉంది. కార్యకర్తలకు అందుబాటులో లేని భరత్కు వైసీపీ కుప్పం ఇన్ఛార్జ్ పదవి ఎందుకని వ్యతిరేక వర్గం ప్రశ్నిస్తోంది. కష్ట నష్టాల్లో కార్యకర్తలకు అండగా ఉంటూ నిరంతరం వారి కోసం పోరాడే నాయకులకు వైసీపీలో గుర్తింపు లేకుండా పోతుందని సెంథిల్ వర్గం ఆవేదన వ్యక్తం చేస్తోంది. కేసులో ఇరుక్కున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబం కుప్పంలో ఫ్యాన్ పార్టీ పరిస్థితి చక్కదిద్దడంపై దృష్టి పెట్టలేదు. దీంతో మిగిలిన నేతలు కూడా వైసీపీ నుంచి టీడీపీలో చేరే పనిలో ఉన్నారన్న చర్చ సాగుతోంది. భవిష్యత్తులో వైసీపీ జెండా పట్టుకునేవారు కరువైనా ఆశ్చర్యపోవాల్సిన పని లేదన్న విశ్లేషణలు ఉన్నాయి.
ఈ పరిస్థితుల్లో ఫ్యాన్ పార్టీ అధిష్టానం కుప్పం వ్యవహారాన్ని ఎలా సెట్ చేస్తుందో చూడాలి.